వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు కదా, వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. మేము ఈ ప్రభుత్వం నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన దాంట్లో క్రియాశీలకంగా ఈ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంది. వీళ్ళు చేసినటువంటి యాగి ఏంటి? ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులే పోలీసులు కూడా పనిచేశారని చెప్తా ఉన్నారు. వీళ్ళ బాధ ఎక్కడ నాకు అర్థం కావట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేరాన్ని మీరు ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇన్ఫాక్ట్ ఆవిడ ఫోన్ ఇన్ కోసం కూడా ట్రై చేసాం, ఆవిడ నిరాకరించారు. నేను ఫోన్ ఇన్ ఇవ్వనండి అని నిర్ద్వందంగా తోసిపుచ్చారు ఆవిడ. సరే ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూసి తర్వాత మీరందరూ కాదు సార్, మీరందరూ ఇప్పుడు ఆమె తప్పు చేసినట్టు పోర్ట్రే చేసే ప్రయత్నం ఎవరు చేశారండి? ఆవిడ కాన్స్టిట్యూన్స్ లో జరిగినప్పుడు అడిగితే దాన్ని పోర్ట్రే చేయడం అంటారేంటి? బేస్లెస్ అంటే మిమ్మల్ని ఏం అడగకూడదు. అదే మాట్లాడతారు సార్ విజయ్ కిరణ్ గారు, నాకు అర్థం కావట్లేదు. అమ్మా మీ కాన్స్టిట్యూన్స్ లో ఏదో జరిగింది, మీ అబ్జర్వేషన్ ఏంటమ్మా అని అడగటానికి ఫోన్ చేస్తే నిరాకరించారు ఆవిడ. దాంట్లో రాంగ్ ఏముంటది? ఏముంటది? ఇప్పుడు ఆవిడ మాట్లాడింది చూడండి, చూసిన తర్వాత శ్రీకాంత్ గారు మాట్లాడతారు. తప్పండి విజయ్ కిరణ్ గారు. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలు మీద ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకుడు. అవి కూడా చూద్దాం ఒకసారి, అది చూసి మీ దగ్గరకు వద్దాం. ఇంకా మొత్తం చివరిలో మీరే మాట్లాడాల్సింది. పేర్ని నాని గారు కూడా మాట్లాడారు. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. వీడియో చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తారు. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇది ఇంత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులు అవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ స్టార్టింగ్ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చెప్పండి. ఆవిడేమంటారు వినండి. నేను ఆ వీడియో చూసి నా హృదయం కదిలిపోయింది, మనసు కలిచివేసింది. ఆవిడని అమానుషంగా ఆవిడ మీద వివస్త్రం చేశారు. నేను పోలీస్ స్టేషన్కి అధికారికి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి 16 సాయంత్రానికి అరెస్టులు అవ్వలేదు. వినండి, అరెస్టులు కూడా కాదు, ఆవిడేమంటది కాదు సరెండర్ చేయలేదు. చూడండి ఆవిడ బాటలు. మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడేమంటది? సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. పేర్ని నాని గారు మాట్లాడిందిన్నారు, అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడనేశారు, ఖచ్చితంగా చెప్పారు. సో ఈ మొత్తం సంఘటన అంతా ముందర, ఎందుకంటే వాళ్ళిద్దరి చేత మాట్లాడించింది, వాళ్ళిద్దరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. మీకన్నా నాకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళకి ఆ జరిగిన సంఘటన మీద. వేరు దృక్కోణాలు ఉండొచ్చు కానీ అవగాహన అయితే ఒకటే. ఇప్పుడు దాకా మాట్లాడింది మీరే కదా విజయ్ కిరణ్ గారు. విజయ్ కిరణ్ గారు ప్రశ్నిస్తే కోపం అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ప్రశ్నించకూడదా? ఏం జరిగిందని అడగకూడదా? ఏమంటే ఏం జరిగిందని అడగకూడదా? మీరు ప్రశ్నించలేదు. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడి చూశారు, అభ్యంతరం ఏంటి? అడగకూడదా? ఏం అడగకూడదు? మీరు చెప్పింది తినేసి రాసేసుకోవాలా? ఏం మాట్లాడతారు సార్? స్టూడియోలో ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు? మీరు కూడా స్టూడియోలో కూర్చొని చెప్పండి, మాట్లాడదాం. మీరు కూడా స్టూడియోలోకి రండి.
మాట్లాడదాం. నేనుంటే మాట్లాడమంటున్నా నేను చివర్లో ఆయన్ని శ్రీకాంత్ ముందర మాట్లాడమన్నా నేను చివర్లో మాట్లాడమంటున్నా. ముందు మాతో మాట్లాడించాడంటే 2 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడని లేదని చెప్తున్నా. మాట్లాడుతురండి, ఆయన మాట్లాడండి. ఆయన ఇప్పుడు 5 నిమిషాలు మాట్లాడతారు కదా, తర్వాత మీరే మాట్లాడండి. ఓకే మాట్లాడిస్తారు, తెలుసు కదా, డిస్టర్బ్ చేయకుండా. శ్రీకాంత్ గారు మీకు ఒక నిమిషం శ్రీకాంత్ గారు, మీ పాలనలో అయితే అసలు ఇట్లాంటి చర్చ జరిగేది కాదు, ఇలాంటి బయటకు వచ్చేవి కావు. అవి 5 ఏళ్ల పాటు చూసాం. అట్లీస్ట్ ఇలా ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు, మీరు సంతోషించాలి. అందుకు మీ 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 పద్ధతులు వీళ్ళు పోట్ల కొంచెం డెమోక్రటిక్ గానే పోతున్నారు వీళ్ళు. వసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. మీరు ఇంతకుముందు 2-3 అంశాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. వారు ఎమ్మెల్యే గారు రిజెక్ట్ చేశారని. తప్పు చేసిన వాళ్ళు రిజెక్ట్ కాక ఏం చేస్తారండి? దాని గురించి ఇరుక్కుపోయారనమాట. అంటే వీళ్ళు రవికిరణ్ గాని నిన్న ఇతరు 2 టీవీలో చూసాం, మహిళలు కూడా ఇట్లే మాట్లాడుతున్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఒక మహిళా ఎమ్మెల్యే వెనకేసుకొని వస్తుంది. అక్కడ జాప్యము రాజీ అనేది 2 జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. 15 జరిగితే 15 వదిలిపెట్టారు, 16 వదిలిపెట్టారు, 17వ తారీఖు సరెండర్ అంటున్నారు. అంటే జాప్యము రాజీ, అంటే ఈ మధ్యలో రాజీ కుదరలు చల్లా. ఇక్కడ ఏమంటే ఒక మహిళ కంటే ఒక కార్యకర్త మిన్న గొప్ప, కార్యకర్తకు సహాయం చేయాలా అనేది వీళ్ళ దుస్థితి, వీళ్ళ ఆచారం అదే. కానీ ఇక్కడ మన ఈయన చెప్పారు, సార్ చెప్పారు 10,000 లంచం కోసం. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. 10,000 లంచం, యథారాజా తదాపరజా, పై నుంచి కింది వరకు ఇట్లే ఉన్నారు వీళ్ళు. దీంట్లో ఏమి ఇది లేదు వసుదేవన్ గారు. దీంట్లో టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, అపచారాలు, అక్రమంగా అరెస్టులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో ఓట్లే మహిళల మీద మాట్లాడుకుందాం. గుంటూరు, బద్వేలు, కోడూరు, ఆదోని. కోడూరులో అరవశ్రీధర్ గారు ఆ అమ్మాయిని ఎలా కొట్టారండి రోడ్లో. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు, వెనకేసుకొస్తారు. కొంచెం కూడా జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అరే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం? సంస్కృతి సాంప్రదాయాలున్న భారతదేశము, అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. ఒక మహిళకు గౌరవం ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం మనది. ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పడానికి మాత్రమే నీతులు, వీళ్ళు ఆచరించడానికి ఉండవు. ఊరికే మహిళా సాధికారత అంటారు, మహిళలకు 50% అంటారు, 30% అంటారు. చెప్పేదానికి మాత్రమే వీళ్ళు నోర్లు పనికొస్తాయి. వీళ్ళ చేతులు గాని ఇంకొకటి కానీ అరెస్టులకు కానీ దీనికి కానీ ఉపయోగపడవు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అంబటి రాంబాబు గారు గాని మాట్లాడారు, దగ్గర ఉన్నారు, ఎంత నీటికి విభజించారు చెప్పారు. ప్రశ్నిస్తే వారి మీద పరువు నష్టం దావానా? పోయినది మీకు పరువు పోయినది మీకు. అక్కడ ఏమేమి జరిగింది? ఒక టీడీపీ నేత, జరిగినది నిందితుడు టీడీపీ నేత, కేసు ఆపింది టీడీపీ నేత, పరువు పోయింది టీడీపీ పార్టీకి. ఏమయ్యా ఇంకా మాట్లాడుతున్నారు? ఇంకా కొంచెం కూడా ఇది లేకుండా మాట్లాడాలంటే విఘ్నత ఉండాలి కదా. మీకులాగా వెనకేసుకు రాలేదు కదా, వాళ్ళు అరెస్ట్ చేయించారు, పార్టీని సస్పెండ్ చేశారు. అట్లీస్ట్ దే హావ్ షోన్ సమ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు అరెస్టులు వసుదేవన్ గారు, అరెస్టులు కాదు ముఖ్యము, శిక్ష ముఖ్యము. ఎప్పుడు చేశారు అరెస్టులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ప్రశ్నిస్తే అప్పుడు అరెస్టులు. అంతవరకు ఏం గుడ్డి గుర్రానికి పన్ను దొంగతున్నారా? కళ్ళు మూసుకొని ఉన్నారా వీళ్ళు? అప్పుడు కనపడదా అరెస్టులు? అంతవరకు రాజీ చేయడానికి ప్రయత్నించారు. అంటే రాజీనా ముఖ్యము? ఒక మహిళకు జరిగితే రాజీనా ముఖ్యము? ఏం సార్, మహిళలను అడ్డం పెట్టుకొని కర్నూలులో సుగాలి ప్రీతిని పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు, అడ్డం పెట్టుకొని. ఈ రోజు వరకు చేసింది లేదు. బత్తివేలులో అంత జరిగితే జనసేన అదే జరిగింది లేదు. మన శ్రీధరు ఒక అమ్మాయిని కొట్టిస్తే ఇంతవరకు చర్యలు లేవు, బయట తిరుగుతున్నాడు అతను. ఊరికే కంటి తిరుపుగా వీళ్ళు ఊరికే మాట్లాడటమే సార్, ఏది ఉండదనేది గుర్తుపెట్టుకోవాలి. నేరస్తులను మాట్లాడితే టీడీపీ సుపరిపాలన టీడీపీది. దేంట్లో సుపరిపాలన? నేరస్తులను కాపాడే దాంట్లో సుపరిపాలన. నిజాన్ని మాట్లాడితే మాట్లాడినోని మీద కేసులు, మన పరువు నష్టం దావాలు. పరువు మీకు పోయిండేది, మీరు వేసుకోండి ఆ పరువు నష్టం దావా. మళ్ళీ మాట్లాడతాడు కిరణ్, ఊర్లో ఉన్నావు, ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది, సపోర్ట్ గా మాట్లాడకుండా, ఏం విఘ్నత లేకుండా ఇంకా సపోర్ట్ ఇంకా వెనకేసుకొని వచ్చే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? నిందితులు ఎవడైనా సరే శిక్ష పడాలి. ఎమ్మెల్యే మాధవి గారు మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికీ కూడా ఆమె ఏదో కవర్ చేసుకుంటూ
ఆమె తనకు తాను సపోర్ట్ చేసుకుంటూ అతన్ని కార్యకర్తను చేసుకుంటూనే వచ్చినట్టుంది. వీళ్ళకు మహిళా ఎమ్మెల్యేలకు గాని హోంమంత్రి నుంచి చూసాం సార్, హోంమంత్రి గారు కూడా అంతే, ఏదో ఆమె వేగ్గా కొన్ని నవ్వుతారు. దీని గురించి గాని ఇంతవరకు 4 రోజులు అయిందే, హోంమంత్రి గారు ఒక బాధ్యత అయిన మహిళ వచ్చి దీని గురించి లేదు, మేము శిక్ష చేస్తున్నాము, అబ్బాయికి ఇది పడింది, ఇట్లా చేస్తాము అని ఏమన్నా బయటికి చెప్పగలిగారా? చెప్పరు సార్ వీళ్ళు. ఏదైనా ఎంతసేపు ఉన్నా నేతలను కాపాడుకున్నదే వీళ్ళ సుపరిపాలనలో వీళ్ళ అర్థము. వ్యవస్థ చేసి దాడి చేస్తే టీడీపీ నేతను వెంటనే అరెస్టు చేయకుండా దాన్ని జాప్యం చేస్తూ రాజీ కోసం పోరాడతారా? కొంచెమన్నా ఏం సార్ ఉండాలి కదా, ఎక్కడికి పోతున్నాం మనం, ఏం కథ, ఏం చేస్తున్నాం అనేది. 15, 16, 17 ఈ మల్లెల మూర్తి అనేటువంటిది టీడీపీ నేతను 10,000 రూపాయలు లంచం కోసం, 10,000 లంచం కోసం, ఊరికేనా దేనికి సార్ ఇది? లంచం కోసం. అంటే ఈ లంచం అనేది ఎంత ప్రాముఖ్యత వీళ్ళ కూటమి ప్రభుత్వంలో అనేది రాష్ట్ర ప్రజలంతా తెలుసుకుంటున్నారు. ఎంతసేపు ఉన్నా ఈ యొక్క నిజాలు బయటకు వస్తుందని భయపడి పరువు నష్టం దావా, దీన్ని కేసును డైవర్ట్ చేసేదానికి పరువు నష్టం దావా. ఎందుకమ్మా పరువు పోయినది మీకు, మీ పార్టీకి. అక్కడ జరిగినది ఒక మహిళకు అన్యాయం, వెంటనే స్పందించకుండా ఇటువంటి వాసుదేవన్ గారు కాదు, ఇందాక ఆయన ఏదో చెప్పబోయారు సార్, అది ఇప్పుడు ఆయన మాట్లాడతారు ఒకసారి. విజయ్ కిరణ్ ఎవరు ఏ చెప్ప ఉండండి, ఆయన చెప్పబోయే ముందు ఒక 2-3 కంక్లూజన్ నేను మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ గారు మీరు సమాధానం చెప్పిందే చెప్పాలనే, మీరు సమాధానం కోసమే మేము కాచుకుంటాం, ఎప్పుడు కూడా మధ్యలో రావద్దండి. ఒకటి జరిగినది 15వ తారీఖు, 16 జరిగితే 17 జరిగితే వరకు 17 వరకు అరెస్టు లేదు, వారి మీద కేసు కూడా లేదు. రాజీ ఎందుకు చేయాలనుకున్నారు? ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు హోంమంత్రి గారు బయటికి ఎందుకు ఇంత రచ్చ అవుతా ఉన్నా కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు ఎందుకు నిరాకరించారు? వాసుదేవన్ గారు అడిగే క్లారిటీ అడిగితే నిరాకరించారంటే తప్పు చేశారు కాబట్టే నిరాకరించారు. తర్వాత మాట్లాడచ్చు. ఒక నిమిషం, ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వదలదు మిమ్మల్ని. మహిళకే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా మిమ్మల్ని వెంటాడి కార్యక్రమాలు తప్పు అని చెప్పేంత వరకు వెంట పడతాం. విజయ్ కిరణ్ మాట్లాడతారు. విజయ్ కిరణ్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారికి చెప్పిందే 3 సార్లు చెప్పడానికి అవకాశం వచ్చింది, ఆయన చాలా సంతోషపడాలా. ఇక్కడ ఒకటి సంఘటన జరిగిన దానిపైన ఎఫ్ఐఆర్, అరెస్టు మొత్తం జరిగినాయి. జరిగిన దానిపైన ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఏంటంటే, మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ సంఘటన పైన ముద్దాయిల్ని ఇమ్మీడియట్ గా రోడ్డు మీద తీసుకొచ్చి ఉరేయాలంటారా, లేదు ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు శిక్ష ఏం చేయాలంటారు? మీ కోరిక ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, రాజీ కోసం ప్రయత్నం చేశారంటున్నారు. రాజీ కోసం నేను క్రియేట్ చేసినటువంటి ఒక అబద్ధపు ప్రచారం అని ఇప్పుడు ఫోన్ కాల్లో స్వయంగా అంబటి రాంబాబు చెప్పినాక ఎమ్మెల్యే గారు చేసేటువంటి అంశం ఎక్కడ ఉంది? 3వ పాయింట్, పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో సిఏ గారి యొక్క నిర్లక్ష్యం గాని, సిఏ గారి వైపు నుంచి మాకు ఇబ్బంది గాని ఎక్కడా జరగలేదు. సిఏ గారిని విఆర్ కు పంపడం గురించి కూడా బాధితులే బాధపడి వారికి ఇటువంటి ఇబ్బంది, సిఏ గారికి మా వల్ల ఇబ్బంది జరిగిందేమో, మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదని చెప్పి సిఏ గారిని వెనకేసుకొచ్చేటువంటి ముద్దాయిలు కాదు, బాధితులు ఎవరైతున్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు సిఏ పోలీసుల వైపు నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని. ఎమ్మెల్యే స్పష్టంగా దీనిపైన ముద్దాయిల్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంటైర్ ఎపిసోడ్ లో జరిగినటువంటి నేరం శిక్ష జరుగుతా ఉంటే మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, అనేక సార్లు మీరు చెప్పే పాయింట్ ఒకటే ఒక పాయింట్, రాజీ చేశారు. రాజీ ఎక్కడా చేయలేదు అనేటువంటి అంశం ఎవరన్నా బాధితులు చెప్పారా? మనం రాజీ పడమని చెప్పారని వాళ్ళ వాయిస్ ఎక్కడన్నా మీరు వినిపించగలుగుతారా? రెండోది, ఏదో చెప్తే మహిళలు, మీ ఇళ్లలో మహిళలు లేరా అంటున్నారు. మీ ఇళ్లలో ఉన్నారు కదా, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది. మీ అమ్మగారు ఎక్కడ ఉంటున్నారు? మీ చెల్లెలు గారు ఏం చెప్తున్నారు? సొంత బాబాయిని చంపితే ఆ చెల్లికి న్యాయం చేయలేని మీరు, ఒక పేద యాదవ్ సామాజిక కుర్రాడు మీ మాజీ మంత్రి యాక్సిడెంట్ లో చనిపోతే ఆ చనిపోయిన ఏదో పిల్లగాడు యాక్సిడెంట్ చేశారని చెప్పి తప్పుడు మాటలు చెప్పినటువంటి మీ నాయకుడు
నువ్వేం కాసేపు పట్టుకో. మీ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాయింటే లేదు. శ్రీకాంత్ ఆగండి. ఏం అడగాలో శ్రీకాంత్ ఆగండి, ఆయన let him complete. శ్రీకాంత్ గారు ఆగండి, let him complete. నాకు కూడా questions ఉన్నాయి. Let him complete. శ్రీకాంత్ గారు ఆగండి. శ్రీకాంత్ గారు మీరు ఆగండి, ఆయన కంప్లీట్. శ్రీకాంత్ మీరు చేయండి. శ్రీకాంత్ గారు మీరు ఆగండి, ఒక్క మాట మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. నాకు ప్రశ్న ఉంది ఆయన దగ్గర, మీరు ఆగండి. ఒక్క మాట అడుగుతాను సార్, ఒక్క మాట అడుగుతా. ఇంత ముందు రవికిరణ్ దీనికి ఏం కావాలో మీకు అంటున్నాడు. ఏం కావాలయ్యా? చట్టము తన పని తాను చేసుకొని పోవాలా. చట్టాన్ని మీ చేతులకు తీసుకుని సరే మీరు ఆగండి, మీరు ఆగండి. మస్తాన్ గారు మాట్లాడాలి, మీరు ఆగండి. శ్రీకాంత్ ఒక ప్రశ్న ఉంది. శ్రీకాంత్ గారు నేను ఒక్కటి అడుగుతా, చిన్న ప్రశ్న సార్. ఇంత ముందు రవికిరణ్ గారు ఏం కాదు, విజయ్ కిరణ్ అండి, పేరు కూడా మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ఇలే మాట్లాడారు. పుష్కరాల్లో చనిపోతే 40 మంది, మీకేం కావాల? పూరిలో పోరా, అక్కడ పోరా, ఇక్కడ పోరా అన్నారు. ఈయన కూడా ఇదే దాటిలోనే ఉన్నారు. మీరు ఆగండి, చెప్పేశారు కదా, మీరు ఆగండి. శ్రీకాంత్ మీరు ఆగండి. విజయ్ కిరణ్ నేను అడిగేదంటే, సరే మీరు ఈ వాదోపవాదాలన్నీ పక్కన పెడితే, ఆవిడ వెళ్ళారండి స్టేషన్కి, దెబ్బ తగిలిందని చెప్పారండి. మీరంటే ఏమంటారు? లిఖితపూర్వక కంప్లైంట్ లేదు కాబట్టి, ఫిర్యాదు లేదు కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకోలేదని ఇందాక మీరు అన్నారు. అంటే దెబ్బ కనిపిస్తోంది, ఆమె మీద దాడి జరిగింది, ఇమీడియట్ గా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. అంటే లిఖితపూర్వకంగా ఇస్తేనే ప్రొటెక్షన్ ఇస్తారా? అట్లా ఏమన్నా ఉందా? ప్రోటోకాల్ ఉందా? నాకు తెలియదు, మీకు తెలిసి చెప్పండి సార్. దెబ్బ తగిలిన వెంటనే హాస్పిటల్ కి ఎమ్మెల్సీ కోసం పంపించారు, ట్రీట్మెంట్ కోసం పంపించారు. తగిలిన వెంటనే ట్రీట్మెంట్ కోసమే కదా పంపాలా? వాళ్ళని ఏం చేయాలా? మీరు ఏం చెప్తారు? నాకు అర్థం కాలా. దెబ్బ తగిలిన గ్రావిటీ ఆఫ్ ది కేసు అంటే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకోవాలంటారా? పంపించారు. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా యాంటిసిపేట్ చేయారా? పోలీస్ యాంటిసిపేట్ చేస్తారు కదా, ఆమె మీద దాడి జరిగిందంటే రేపు పొద్దున మళ్ళీ జరగచ్చేమో అనే ఒక యాంటిసిపేషన్ దృష్ట్యా ఆమెకి ఏమైనా రక్షణ. మీరు హాస్పిటల్కి వెళ్తాను నేనే అభ్యంతరం పెట్టండి, హాస్పిటల్కి పంపించారు, అది కరెక్టే. కానీ ఫర్దర్ గా డ్యూ కోర్స్ లో ఆవిడకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి కదా. దానికి కంప్లైంట్ ఇస్తేనే ప్రొటెక్షన్ ఇస్తారా? సార్, కంప్లైంట్ ఇచ్చిన దానిపైన ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళాలా? హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలా? పోలీస్ స్టేషన్ కి రాకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డ తర్వాత నాకు అర్థం కాని ఏంటంటే, నేరం జరిగిన దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీరందరూ కలిసి చేసేటువంటి టార్గెట్ ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఈ కేసుని ఏదో కావాలని పెట్టారు, రాజీ చేశారని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదు, రాజీ అనేటువంటి మాటే ఎవరు చెప్పలా. రాజీ చేశారు, రాజీ ప్రయత్నం చేశారనేటువంటి మాటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి శ్రీకాంత్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు 3 రోజులు అవుతున్నా అరెస్ట్ ప్రయత్నం గానీ శ్రీకాంత్ గారు మీరు చెప్పారు ఆగండి, మీరు చెప్పారు ఆగండి ప్లీజ్, మీరు చెప్పారు ఆగండి, ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీరు చెప్పారు ఆగండి, ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు నేను మీకు చెప్తున్నాను, మీరు ఆగండి, ఆయన మాట్లాడతారు. పరిస్థితి వచ్చింది. విజయ్ కిరణ్ మాట్లాడతారు, మీరు ఆగండి. ఇందాక మీరు మాట్లాడారు, లెట్ హిమ్ కంప్లీట్. ఏంది మాట్లాడారండి? ఆయన దగ్గర సమాధానమే లేదు. మాట్లాడండి, మీరు మాట్లాడే ఒక మనిషిని శ్రీకాంత్ గారు కూడా మాట్లాడకపోతే ఎంతసేపు చేస్తున్నారు వాసుదేవ్ గారు? దాన్ని గమనించండి. వాసుదేవ్ గారు, శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్వశ్చనే టైం లేదు, క్వశ్చన్ వేసేటువంటి అవకాశమే లేదు. అన్ని చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. మీరు క్వశ్చన్ లేదు కాబట్టి వాసుదేవ్ గారు హెల్ప్ చేస్తున్నారు. మీరు ఆగండి, వాసుదేవ్ గారిని అడగనివ్వండి. మిమ్మల్ని మీరే చెబుతున్నారు కదా, ఏంటి హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి రాలేదు, అందువల్ల ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఈ లాజిక్ ఏమన్నా అర్థం ఉందా దాని వెనకాల? మస్తాన్ రావు గారు సరే, ఆయన చెప్పాల్సిందంతా విజయ్ కిరణ్ చెప్పేశారు. దే వాంట్ టు డిఫెండ్ ది కైండ్ ఆఫ్ యాక్ట్ దే హావ్ డన్. పోలీస్ స్టేషన్ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఎమ్మెల్యే గారిని ఈ కేసులో ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు సిఏ గారికి చెప్పడమే తప్ప ప్రభుత్వం మీ దగ్గర ఉంది. ఆవిడ ఎవరు టార్గెట్ చేస్తారు? ఎవరికైనా అంత ధైర్యం ఉందా? ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన ధైర్యం ఇక్కడ రాష్ట్రంలో ఉందా ఎవరికైనా?
మీరు అందరు చేస్తుంది అదే కదా. ఆయన మీరందరూ అంబటి రాంబాబు చేస్తుంది మాట్లాడాడు, రేషన్ చూపించకూడదు. మాఫియాతో కేంద్ర నాని కొల్లుడై, మాట్లాడాడు, రేషన్ చూపించకూడదు. మాఫియాతో వైఎస్ఆర్ కాదండి, కాంగ్రెస్ పార్టీ కొల్లుడై, అంటే మీరు మాట్లాడిందే రేషన్ చూపించాలి. అంబటి మాఫియా రాంబాబు మొత్తం కేంద్ర నాని వైఎస్ఆర్ మాట్లాడి కాంగ్రెస్ చూపించకూడదు. పార్టీతో కొల్లుడై ఈ రోజున ఎమ్మెల్యే గారు చేసినటువంటి రేషన్ మాఫియా దాడి పైన చేసినటువంటి మరి ఈ మాఫియా సంగతి ఏంటి? దాంట్లో ఈ మాఫియా సంగతి ఏంటి? రేషన్ మాఫియా సరే, ఈ మాఫియా సంగతి ఏంటి చెప్పండి. ఆ మాఫియా చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఆ మాఫియా అరెస్ట్ చేశారు, తప్పు చేశారు కాబట్టి కేసులు పెట్టి జైలుకు పంపించారు. సరే, ఇప్పుడు మస్తానరావు గారు, అసలు మీరు లోపలే కదా, మీరు చెప్పండి సార్. రాష్ట్రపతి లెక్క పెట్టినా కానీ చర్యలు తీసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఒకటే ఫైనల్ ఒక్క మాట చెప్తా. మహిళలని అంబటి రాంబాబు గారు కేవలం ఆట వస్తువులుగా చూసేట అంబటి రాంబాబు గారు మహిళల గురించి మాట్లాడుతా ఉంటే సరిగాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. మస్తానరావు గారు మీరు చెప్పండి. మస్తానరావు గారు శ్రీకాంత్ మీరు ఆగండి. మస్తానరావు గారు మాట్లాడాలి. ప్రజలు క్షమించరు రవికిరణ్, సరే గుర్తుపెట్టుకోవాలి. రవికిరణ్ కాదని చెప్తున్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడుతుంటే కూడా మస్తానరావు గారు మాట్లాడతారు. మాట్లాడితే ఎట్లమ్మా? శ్రీకాంత్ గారు, మస్తానరావు గారు మీరు మాట్లాడటం చిన్న మెదడు చిక్కుపోయింది మీకు. విజయ్ కిరణ్ మీరు ఆగండి. మస్తానరావు గారు మాట్లాడతారు. మస్తానరావు గారు మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు ఒక సెకండ్ సార్, ఒక సెకండ్. సార్ మస్తానరావు గారు సార్ ఇప్పుడు ఆత్మకూరులో ఇదే విధంగా నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడు జనసేన నేత కూడా ఒక వివాదంలో ఒక మహిళకి సంబంధించి ఆమె చాలా అభ్యర్థుడిగా అభ్యంతరకరంగా జాకెట్ చించేయటం, ఆ మీద చేయి చేసుకోవటం. ఏ ఆత్మకూరు అండి మీరు మాట్లాడేది? రెండు ఆత్మకూరులోనే, కర్నూలు ఉంది, నెల్లూరు ఉంది. ఎక్కడ ఆత్మకూరు అది? ఆదోనిలో కూడా ఒక మహిళ మీద ఈ విధంగా మంగమ్మ అనే మహిళ మీద దాడి జరిగిన పరిస్థితి. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ గాని జనసేన నేతలు గాని ఏ విధంగా వెనకేసుకొస్తారనేది ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం. సో నేను పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చెప్తా ఉన్నారు మహిళల మీద ఈ విధంగా చేయొద్దని చెప్పేసి. సో నేను ఒక్క సెకండ్ నేను డిస్ప్లే చేపిస్తానండి, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ సార్ ప్లీజ్. మీరు చూపిస్తా చూడండి సార్. ఈమె వేడిస్తూ చెప్తా ఉంది ఏంటంటే తన మీద ఏ విధంగా దాడి చేశారు, అది ఏఎస్పేట పోలీస్ స్టేషన్ పరిధి, అదంతా కూడా వివరిస్తా ఉంది. ఆమె జాకెట్ మీద చెయ్యి వేసి ఆ విధంగా ఒక జనసేనకు సంబంధించిన నేత ఆ విధంగా ఏ విధంగా చేశాడు. సో ఇవన్నీ కూడా కూటమి సర్కార్కి చుట్టుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో వీటిని కనుక అరికట్టే విధంగా వాళ్ళకు స్టేట్మెంట్ కానీ ఒక నిర్ణయం కానీ వాళ్ళ కార్యకర్తలకు ఆదేశాలు కానీ ఇట్లాంటి ఇవ్వకపోతే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ ఖచ్చితంగా దీని మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సిన వచ్చింది అనేది కూడా నేను చెప్తున్నా సార్. ఖచ్చితంగా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆలోచించాల్సిన అంశంగా నేనైతే చెప్తాను. మస్తానరావు గారు మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నారు. మీరు ఒక అంశం ప్రస్తావన చేసేప్పుడు కంప్లీట్ ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడండి. రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, మీకు తెలియంది కాదు. అదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఆయన ఈ విషయంలో ఇలాంటి అంశాల్లో చాలా స్ట్రింజెంట్ శ్రీకాంత్ గారు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి సార్ ఇక్కడ ఒకటి కూడా చెప్తాను సార్. మన వాసు గారు నాకు తెలుసు మీరు సీనియర్ జర్నలిస్ట్ అని, చట్టానికి తెలియదు, వీళ్ళు వాడుకునే చట్టానికి తెలియదు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ప్రజల కోసం మనం వెళ్లాల్సి వస్తే తప్పదు కదా. మరి అన్యాయంగా మా మీద కూడా కేసు పెట్టారు అనుకోండి, దాని ప్రజలు కూడా చూసుకుంటారనేది నా ఉద్దేశం. శ్రీకాంత్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను సార్. వాసు గారు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు రాజీ అన్నారు, కరెక్టే. గల్లామాధవ్ గారు చేస్తుంటే 100% తప్పే. విజయ్ కిరణ్ గారు దాన్ని ఖండిస్తా ఉన్నారు. దాని విషయం చూద్దాం. ఇప్పుడు సీదిరి అప్పర్లాల్ గారు చేసింది ఏంటండి? రాజీకి ప్రయత్నించలేదా? అక్కడ ఒక మహిళకు అన్యాయం జరగటమేగా. పాల కోసం రొట్టె కోసం బయటకు వస్తే వాళ్ళ అమ్మని అనాథం చేశారు, వాళ్ళ భార్యను అనాథం చేశారు. మరి అది మహిళ కాదా? అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వరదు కళ్యాణి గారు వెళ్ళి పరామర్శించరా? ఆ మహిళల విషయంలో మీరేం చేస్తారు? అది కూడా మహిళే, అక్కడ కూడా మహిళలు బాధితులుగా ఉన్నారు. మరి మీరెందుకు రాజీకి ప్రయత్నించారు? సీదిరి అప్పలరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేయరు? ఇవన్నీ కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, మీరు కూడా సమాధానం చెప్పాలి.
అక్కడ కూడా ఒక మహిళే. ఎందుకు మీరు అక్కడ వెనక్కిసుకొచ్చారు సీదిరి అప్పలరాజు గారిని, వాళ్ళ అబ్బాయిని? ఈ సమాధానం మీరు చెప్పాలి. ఇక్కడ గల్లా మాధవి గారు తప్పు చేస్తే మీరు అడగండి, లేకపోతే వెంటాడండి, లేకపోతే నిలదీయండి, ప్రభుత్వాన్ని ఇంకా ఏదైనా చేయండి. అంతేగాని మీరు కూడా అలాంటి వాటికి పాల్పడకూడదు అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, విజయకిరణ్ గారు అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుంటూరులో జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన, మొత్తానికంటే పెద్ద రచ్చకు దారితీసింది. రాజధాని ప్రాంతంలోనే ఇవి జరగటం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశాలు. ఎందుకంటే మొన్నటికి మొన్న విజయవాడ చూస్తే కనుక సాయికృష్ణ కేసు, తర్వాత రావణ్, అతను గుంటూరు చెందిన వ్యక్తే, ఆయన ఉపా చట్టం ఎదుర్కొన్నారు, రిమాండ్ కూడా పొడిగించారు. ఇప్పటికి 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన, గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన, ఆవిడని వ్యవస్థరం చేసి దాడి చేశారు. దాని మీద అంబటి రాంబాబు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గారి మీద. మీరు రాజీ ప్రయత్నం చేసి ఆ మహిళకి అన్యాయం జరిగే విధంగా మీరు వివరించారు, బీయింగ్ ఏ ఉమెన్ ఎమ్మెల్యే, అది కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యే గారు కూడా చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. మీ మీద పరువు నష్టం దావేస్తాను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎలాంటి ఆధారాలు లేకుండా. సో ఒక వార్ ఆఫ్ వర్డ్స్ అయితే జరుగుతోంది టీడీపీ వైసీపీ మీద. అచ్చంగా ఏంటంటే రాష్ట్రంలో పరిపాలనా అంశాలని పక్కన పెడితే జరుగుతున్నది, పరిపాలన కూడా జరుగుతూనే ఉంది, పెడితే ఇదిగో ఇలాంటి అంశాలు, హత్య కేసులో, లేకపోతే జత్వానియో, మధ్యలో సాయికృష్ణ, రావణ్, ఇవాళ